నందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 87వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశం ఇది కోరహు కుమారుల రచన. పరిశుద్ధ పట్టణమైనటువంటి సియోను గురించి పాడుతున్న ఓ పాట. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతము మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. సియోనును యెరూషలేమును భక్తుడు ఏమని పిలుస్తున్నాడు చూడండి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. యూదా గోత్రమును ఆయన ప్రేమించాడు, అలాగే సియోను పర్వతాన్ని ఆయన కోరుకున్నాడు. ఆసాపు తన దైవ ధ్యానంలో చెప్పినట్టుగా తాను అంతరిక్షమును కట్టినట్లు, భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాడు. మరి తన పట్టణమును కాపాడేదానికి ఆయన ఏం చేశాడు? గొర్రెల దొడ్లో నుండి ఒక అతన్ని పిలిపించాడు. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకు అతన్ని రప్పించాడు. అతడే దేవుని దాసుడైన దావీదు. అతడు కోరుకున్నటువంటి దావీదు తన ప్రజల్ని యథార్థహృదయుడై పరిపాలన చేశాడు. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించాడు. అయితే దేవుడు కోరుకున్న పరిశుద్ధ పట్టణమైనటువంటి సియోను గురించి కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు మనం ఈ 87వ అధ్యాయంలో చూస్తాం. 4వ వచనం మీరు గమనించండి. రాహాబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయులను నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ, తూరు, కూషులను చూడుము, వీరు అచట జన్మించిరని అందరు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోను గురించి చెప్పుకొందరు. ఇక్కడ కనబడుతున్న ఐగుప్తు కానివ్వండి, బబులోను కానివ్వండి, ఫిలిష్తీయ కానివ్వండి, దేవుని ప్రజలకు, యెరూషలేముకు వ్యతిరేకమైనటువంటి ప్రజలు, వ్యతిరేకమైనటువంటి రాజులు. యెరూషలేమును, దేవుని పట్టణాన్ని అనేక పర్యాయాలు అపవిత్రపరిచి దాన్ని పాడు చేసేదానికి, దాని మీదకి దండెత్తిన వారి పేర్లు ఇవి. దేవుని ఎరగని అన్య జనాంగం వారు. అయితే మేము కూడా అక్కడే జన్మించామని వారు అంటున్నారు, లేదా వీరు కూడా అక్కడే జన్మించారని ప్రజలు అంటున్నారు. యెహోవా జనముల సంఖ్య రాయిస్తున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిస్తాడట దేవుడు కూడా. ఎంతో ప్రవచనాత్మకమైన, రాబోతున్నటువంటి అద్భుతకరమైన అంశం ఇది. అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి మనుషులకు అర్థమయ్యేందుకు ఒక చిన్న ఉదాహరణ నేను మాట్లాడతాను. ఎవరైనా ఒక వ్యక్తి పనికి మాలినవాడుగా, పనికి రానివాడుగా ఉన్నాడు అనుకోండి. పలానా వ్యక్తి మీకు తెలుసు కదా అని మనం అడిగితే వాడి గురించి చాలా దూరంగా మాట్లాడతారు. అంటే బంధుత్వమైన, పరిచయమైన, ఏదో కాస్త దూరంగా ఉన్నట్టుగా మాట్లాడతారు. అదే వ్యక్తి కొంతకాలం తర్వాత గొప్ప ప్రయోజకుడిగా మారాడు అనుకోండి, ప్రజలలో ఒక అధిపతిగానో, నాయకుడిగానో ఎన్నిక చేయబడ్డాడు అనుకోండి, అప్పుడు అతనితో ఉన్న రక్త సంబంధాన్ని వెతుకుతూ చాలా క్లోజ్గా మాట్లాడడం మొదలు పెడతారు. ఒకప్పుడు తలలుస్తూ, ఎగతాళి చేస్తూ యెరూషలేమును పాడు చేసే ప్రయత్నం చేసిన ఈ మనుషులు రాబోతున్న రోజుల్లో రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభు తన పట్టణాన్ని, సియోనును, దావీదు పట్టణాన్ని తాను కేంద్రంగా చేసుకొని సర్వ ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు అనేకులు చెప్పబోతున్నటువంటి మాటలు ఇవి. దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా ఇచ్చినటువంటి ఒక ప్రవచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతికి యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. చెదిరిపోయిన యూదులందరూ సమకూర్చబడి దేవుని ప్రజలుగా స్థిరపరచబడ్డమే కాక, పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టుగా రక్షణ ఇజ్రాయెల్ నుండి బయలుదేరింది. అయితే అన్య జనాంగము అనేకులు క్రీస్తుతో అనుసంధానం అవునట్లుగా అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము అన్ని దేశములలో ప్రతి జాతి, ప్రతి మతము, ప్రతి భాష మాట్లాడే వారిలో నెరవేర్చున్నట్లుగా కొంతకాలము వారికి ఆధ్యాత్మికంగా ఒక గురుడితనాన్ని దేవుడు కలగజేశాడు. అందుకే అంటాడు, వారి తొట్రుపాటు లోకానికి ఆశీర్వాదం అయితే ఇక వారు దేవునిలో కలవటం అనేది ఎంత ఆశీర్వాదమో మీరు ఆలోచించండి అని. ఇదిగో ప్రవక్త అయిన యెషయా కూడా ఇలా ప్రవచిస్తున్నాడు 2వ అధ్యాయంలో. యూదాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగినటువంటి దేవోక్తి. యెషయా ఇలాగా ప్రవచిస్తున్నాడు, అంచెదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము, పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోకి వచ్చేదారు. ఆ కాలమున్న సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును.
జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెలుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందరు. అన్య జనాంగమైన మనందరికీ కలుగుతున్న శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇది. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం గమనిస్తున్నప్పుడు, యేసు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయాన్ని చూసి అక్కడ వ్యాపారం చేస్తున్న వారందరినీ వెళ్ళగొట్టి ఆయన వారికి బోధించడం ప్రారంభించి, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, అయితే మీరు దానికి దొంగల గుహగా చేసి తిరిగి అని దేవుని ఆలయాన్ని శుద్ధీకరించలేదా? కోరహు కుమారులు రచించినట్టుగా, ప్రవచిస్తున్నట్టుగా లేదా పాట పాడుతున్నట్టుగా క్రీస్తు యేసు రాజుగా వచ్చినప్పుడు భౌతికంగా పరిశుద్ధ పట్టణాన్ని యెరూషలేమును కేంద్రం చేసుకొని ఆయన పరిపాలన చేస్తాడు. ఇది భౌతికంగా ఆయన రాజ్య పరిపాలన కేంద్రం అవుతుంది, అలాగే ఆధ్యాత్మిక కేంద్రం కూడా అవుతుంది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఇదిగో ఐగుప్తు వాళ్ళతో, బబులోను వారితో లేదా కూషి వాళ్ళతో, ఫిలిష్తీయ వారితో కలిసి మేము కూడా అక్కడే జన్మించాం అని చెప్పుకునే అవకాశం ఉంది. దేవుడిని యెహోవా జనసంఖ్య రాస్తున్నప్పుడు మన పేర్లను కూడా అందులోనే రాస్తున్నాడు. వీరు కూడా ఇక్కడే జన్మించారని ప్రభు అంటున్నాడు. ఇక పాటలు పాడుచు, వాయిద్యములు వాయించచ్చు, మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరితో కలిసి మనం కూడా అనగలం. ఈ గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని నా ప్రార్థన. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసము సదాకాలం మీకు తోడై కాచి కాపాడి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.